ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించనున్నారు. ఈ నెల 30 నుంచి అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇటీవల పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. దీనిపైన కూడా అటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలనేటటువంటి యోచనలో అటు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. తదుపరి చర్యలు కాళేశ్వరం నివేదిక పైన బాధ్యుల మీద చర్యలు తీసుకునే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో చర్చ పెట్టాలనేటటువంటి భావనలో ఉంది. అయితే ఈ నెల 29వ తేదీన కేబినెట్ మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసిన తర్వాత ఏ అంశాలు ఇందులో చర్చించాలి అనేటటువంటి ప్రధానంగా చర్చిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి 5 రోజుల పాటు వరుసగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇందులో ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అటు కాళేశ్వరం నివేదిక పైన పూర్తి స్థాయిలో చర్చ పెట్టాలనేటటువంటి భావనలో ఉంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ అంశం పైన కూడా కీలకంగా చర్చించాలనేటటువంటి యోచనలో కూడా ఉంది. ఓవరాల్ గా వర్షాకాల సమావేశాలకు సంబంధించి 5 రోజుల పాటు ఉండనున్నాయి. ఇందులో 2 ప్రధాన అంశాలు కూడా చర్చించనున్నట్లు తెలుస్తా ఉంది. ఒకటి కాళేశ్వరం నివేదిక, మరోవైపు బీసీ రిజర్వేషన్ అంశం. స్థానిక సంస్థల్లో ఇప్పటికే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించిన నేపథ్యంలో కేంద్రం స్పందించకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలనేది కూడా చర్చించనున్నారు. ఓవరాల్ గా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్ లో ఈ యొక్క కాళేశ్వరం నివేదికను పెట్టడం పైన కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టుకు వెళ్లడం జరిగింది. దాన్ని వెనువెంటనే కూడా వెబ్సైట్ నుంచి తొలగించాలని ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసింది. అయితే ముందు అసెంబ్లీలో ప్రవేశపెడతారా లేదంటే జనంలోకి తీసుకువెళ్తారా అనేటటువంటి అంశానికి చర్యలు తీసుకుంటారా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్యలు తదుపరి చర్యలు ఉంటాయనేది రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా దాదాపు 600 పైగా పేజీలలో ఉన్నటువంటి నివేదికను కూలంకషంగా అసెంబ్లీ సమావేశాల్లో పెట్టనున్నట్లు తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ రాజు.